ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది? ఫ్యూచర్‌లో ఏ విధంగా ఉండబోతోంది? సో ఆల్వేస్ రియల్ ఎస్టేట్ గోల్డ్ అండి. గోల్డ్ కన్నా ఎక్కువనే ఇంకా. అవును. ఇప్పుడు ఒకప్పుడు మనం ఏదైనా కంపేర్ చేస్తే గోల్డ్ అండ్ డైమండ్, సిల్వర్ అని కంపేర్ చేస్తుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ తోటి కంపేర్ చేయాలి. అవును. ఎందుకంటే ఎవర్ గ్రీన్ ఇంకా అది. హ్మ్. సో రియల్ ఎస్టేట్ ఫ్యూచర్‌లో చాలా గ్రోత్ ఉంటదండి. చాలా గ్రోత్ ఉంటది. హ్మ్. ప్రైజెస్ ఇంకా రైజ్ అవుతూనే ఉంటాయి. ఇంకా పెరుగుతూనే ఇంకా ఉంటాయి. పెరుగుతూనే ఉంటాయి. ప్రైజెస్ అనేవి తగ్గవు. టెంపరరీగా కాన్స్టెంట్‌గా ప్రైజెస్ అనేవి కాన్స్టెంట్ ఉండొచ్చు తప్ప ప్రైజెస్ అనేవి డిక్రీజ్ అవ్వవు. ఓహ్! డిక్రీజ్ ఎలా అవుతాయి అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్. ప్రాపర్టీ ఓనర్‌ని బట్టి డిక్రీజ్ అవుతుంది. అంటే వాళ్ళకు అత్యవసరం ఉండి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఆయన మార్కెట్ వాల్యూ కంటే తక్కువకి అమ్ముతారు తప్ప, లేదంటే ఎవరు అమ్మరండి. ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామంటే ప్రాఫిట్ కోసమే కదా డెఫినిట్‌గా. అవును. రూ. 10 పెడుతున్నామంటే మనకు రూ. 50 వస్తాయన్న ఆలోచనతోనే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. రూ. 10 కొన్నవాడు రూ. 8 అమ్మలేడు కదా! అవును. సో రూ. 10 కొన్నాడు రూ. 12 అమ్ముతారు. 12 కొన్నాడు 14 అమ్ముతారు. 14 కొన్నాడు ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతూనే ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా తగ్గదు కదా! ప్రాపర్టీ వాల్యూ అయితే తగ్గదు. హ్మ్. సో డెఫినెట్‌గా ఫ్యూచర్ రియల్ ఎస్టేట్‌లో ఫ్యూచర్ చాలా బాగుంటది. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్యూచర్ అనేది పక్కకు పెట్టండి. రియల్ ఎస్టేట్ బాగుంటదా తర్వాత పక్కకు పెట్టండి. ముందు మీ సొంతంగా మీకు కొంచెం భూమి ఉంచుకోండి. అవును. రాను రాను అది కూడా దొరకదండి. ఇప్పుడున్న కాంపిటీషన్‌లో భూమి కూడా ఉండదు మన సొంతంగా.